Hi, welcome back to the channel. So today is Sunday. I don't know when I'm gonna post this video, but I'm making my breakfast and that too my favorite noodles. So I thought why can't I film it so that you all can see, and it's very easy and simple recipe. Without any delay, let's get into the video. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. సో మీ నూడిల్స్కి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సో వాటర్ ఇట్లా చాలా మసిలాక దాంట్లో నూడిల్స్ వేసుకోండి. సో నూడిల్స్ అంతా మంచిగా కుక్ అయిపోవాలి. దాని తర్వాత డ్రైన్ చేసుకోండి నూడిల్స్ని. సో ఇక్కడ కుక్ అయిపోయా, నేను డ్రైన్ కూడా చేశాను. ఇట్లా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి నూడిల్స్. సో హియర్ కమ్స్ ద వెజిటబుల్స్. నేను ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాబేజ్, ఆనియన్స్, బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఓకే, క్యాప్సికమ్ మీకు ఇక్కడ కనిపించట్లేదు, బట్ ఐల్ షో యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మసాలాస్, నేను ఫస్ట్లీ సిజావాన్ సాస్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, అండ్ హియర్ ఈస్ ద క్యాప్సికమ్, అండ్ సాల్ట్, ఉప్పు, కారం, నూడిల్స్ మసాలా, అండ్ చిల్లీ వెనిగర్. ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ వెనిగర్ యూ కెన్ ఆల్సో టేక్ నార్మల్ వెనిగర్ ఆల్సో. సో ఇంకొక బౌల్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ నోట్, మంట హై ఫ్లేమ్ మీదనే ఉండాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోండి కొంచెం. అండ్ దీని తర్వాత నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను, బికాజ్ డైజెషన్కి మంచిది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ దెన్ మనం ఏవైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ వేసేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఒక 2 minutes వరకు కుక్ చేస్తే చాలు. సో నాకు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో యా, దాని తర్వాత నూడిల్స్ వేసుకోండి. నూడిల్స్ కొంచెం డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. సో నూడిల్స్ వేసుకొని బాగా మిక్స్ చేయండి మొత్తం. ఇదే స్టేజ్లో కలుపుకున్నాక మసాలాలు అన్నీ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసాను, దాని తర్వాత సిజావాన్ సాస్ వేసాను. అండ్ నెక్స్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ వెనిగర్. ఎక్కువ వేయకండి, చాలా తక్కువ వేయాలి వెనిగర్, ఒక స్పూన్లో సగం చాలు. నెక్స్ట్ కారం, ఉప్పు. సో మసాలాస్ అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. సో ఈ మిక్సింగ్లోనే ఉంటుంది మొత్తం. మీకు ఆ స్మోకీ ఫ్లేవర్ అన్నది ఆ మసాలాలన్నీ నూడిల్స్కి పడితేనే వస్తుంది. సో అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్, నూడిల్స్ మసాలా. హాఫ్ వేసినా పర్లేదు, మొత్తం వేసుకున్నా పర్లేదు, అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నేనైతే కంప్లీట్గా వేసేసాను. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి. పైనుంచి నేను కొంచెం గార్నిషింగ్కి గ్రీన్ ఆనియన్స్ వేసాను, సో దట్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇట్స్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్. I hope you guys enjoy this recipe. Thanks so much for watching, and don't forget to subscribe for more videos.